ఉందనేది. రైట్. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ రావు అరెస్ట్ అంటూ వార్త కనిపిస్తుంది. చీటింగ్ కేసు పోలీసుల అదుపులోకి. పెట్టుబడుల పేరుతో ప్రముఖుల వల 100 కోట్ల దాకా ఇచ్చిన మాజీ మంత్రి. తేలు కుట్టిన దొంగల్లా బాధితులు. ఇప్పుడైనా అందరూ బయటకు వస్తారా? శ్రవణ్ రావు పాపం పండింది. 6.58 కోట్ల మోసం కేసులో అరెస్ట్. ఇనుప ఖనిజం డీల్ అంటూ బురిడి. 2022 నుంచి 23 మధ్య చెల్లింపులు. మోసం చేయడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితుడు విచారణకు పిలిచి అదుపులోకి తీసుకున్న పోలీసులు. గతంలో ఏపీ నేత ఫ్యామిలీలోని బోల్తా కొట్టించిన ఘనుడు. ఇక పీటీ వారెంట్తో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారిస్తారా? ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం రేపిన పేర్లలో శ్రవణ్ రావు ఒకరు. అప్పటిదాకా ఓ ఛానల్ ఎండీగా చలామణైన ఈయన ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్టు తెలియదో అప్పటి నుంచి కష్టాలు క్యూ కట్టాయి. చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. 14 రోజులు రిమాండు. చంచల్గూడ జైలుకు తరలింపంట. సో ఓ ఛానల్ ఎండీగా చలామైనటువంటి ఈ శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా కీలక పాత్రధారుడు సూత్రధారు అనేటువంటి చర్చ జరిగింది. సో తాజాగా మరి 100 కోట్ల రూపాయలు ఒక చీటింగ్ కేసులో పోలీసు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. పెట్టుబడుల పేరుతో ప్రముఖులను వలవేసి ఇక 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్ట. తేలు కుట్టిన దొంగల్లా ఉన్నారంటూ వార్త కనిపిస్తుంది ఇక్కడ. ఇక ఇనుప ఖనిజం డీల్ అంటూ బురిడి కొట్టించి 6.58 కోట్ల మోసం చేసిన నేపథ్యంలో ఒక ఆయన కేసు పెడితే పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల పాటు రిమాండ్ విధించి చంచల్గూడ జైలుకు పంపించినట. మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం కూడా ఏ దాకా వస్తుంది? ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మరి విచారించే అవకాశం ఉందా? ఇక పీటీ వారెంట్తో ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా విచారిస్తారా అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ఏదేమైనా ఇక్కడ శ్రవణ్ రావు విషయంలో చూడండి, చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటిగా క్యూ కడుతున్నాయంట. చేసిన పాపాలు ఊరికే పో అనేటువంటి చర్చ ఉంటుంది కదా. గతంలో మన తాతలు ముత్తాతలు చేసిన పాపాలు మన వాళ్ళకి తగిలితే ఇప్పుడు మనం చేసిన పాపాలు మన పిల్లలకు కాదు మనకే తగులుతున్నాయి. మనం చేసిన పాపాలు మన పిల్లలకు కాదు మనకే తగులుతున్నాయి. మరి ఎప్పుడో తగులుతలేవు, ఇప్పుడే తగులుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 5వ అంతస్తులో ఏదైనా పాపం చేస్తే ఫస్ట్ ఫ్లోర్కి కింద మెట్లు దిగేసరిలోపు బొక్కబోర్ల పడుతున్నా. పైన చేసిన పాపం కింద పడుతున్నది. సో ఇట్లా ఎప్పటికప్పుడే వెన్నంటే మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతూ ఉంది. కాబట్టి శ్రవణ్ రావు 14 రోజుల పాటు రిమాండ్కి పోతా ఉన్నాడు. చంచల్గూడ జైల్లో ఉన్నాడు. కాబట్టి మరి ఫోన్ ట్యాపింగు ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇంకేమైనా బయటకు వస్తాయా? ఇంకెవరైనా కేసులు పెడతారా? మరి శాశ్వతంగా చంచల్గూడ జైల్లోనే ఉంటాడా లేకపోతే ఏమైనా బయటకు వస్తారా తెలియదు. కానీ మొత్తం మీద శ్రవణ్ రావును మాత్రం జైల్లో పెట్టిరా. సో ఇది ఇక మంత్రుల మధ్య పోరనే వార్త కనిపిస్తుంది. కోమటిరెడ్డి వర్సెస్ ఉత్తమ్. వైటీడీ బోర్డుకు గ్రహణం. చైర్మన్ పదవి కోసం ఏదంతా వార్త. సో ఇక నమస్తే తెలంగాణ చూస్తే నమస్తే తెలంగాణ ఏం లేవు, అంతా హరీష్ రావుది కాంగ్రెస్ మోసాలను ఎండగడతామంటూ ఇవే కనబడతా ఉన్నాయి. సో ఇవి ఇవాళటి మార్నింగ్ న్యూస్. సో మనం పోల్ కూడా పెట్టినాం. మళ్ళొక్కసారి పోల్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అంటే 60% మంది పార్టీ మారాలని కామెంట్స్ పెడతా ఉన్నారు. 60% మంది ఖచ్చితంగా హరీష్ రావు పార్టీ మారితేనే బాగుంటుంది అనేటువంటి సజెషన్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి చూద్దాం. అది హరీష్ రావు గారికి ఆ ఒపీనియన్ వదిలేద్దాం, ఆయన ఇష్టం. బట్ ఏదేమైనా 60% మంది ఓట్ చేస్తూ ఉన్నారు. హరీష్ రావు గారు పార్టీ మారితే బాగుంటుందని ఒక 10% మంది జనాలు అయితే కోరుతూ ఉన్నారు. సో ఆయన పార్టీ మారను, నేను బీఆర్ఎస్లోనే ఉంటా, నేను కేటీఆర్ గారి సారథ్యంలో కేసీఆర్ సారథ్యంలో పనిచేస్తాను ఇంత ఓపెన్గా చెప్పినప్పటికీ తెలంగాణ ప్రజలు మాత్రం ఒక 10%, 100కి 10% మాత్రము పార్టీ మారితే బాగుండని ఒక సజెషన్ ఇస్తా ఉన్నారు. సో హరీష్ రావు గారికి అది వదిలేద్దాం. సో ఇవి ఇవాళ మార్నింగ్ న్యూస్. ప్రధానంగా మనకు భారత్ పాకిస్తాన్ యుద్ధ